Revelation chapter 21, reading all together verse 5. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. Revelation chapter 21, reading all together verse 5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించు, మరియు ఈ మాటల నమ్మకమును నిజమనై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో. మరొకసారి చూద్దాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పెను, మరియు ఈ మాటల నమ్మకమును నిజమనై ఉన్నవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున నీ పాద పద్మముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించిన నీ మహా కనికరము కొరకై స్తోత్రములు. సజీవులమై సజీవ దేవుణ్ణి సజీవ వాక్యం చేతబట్టుకుని సజీవ రాళ్లగా చేయబడి సజీవ సంఘములో సజీవుల దేశం మీద ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నిన్న బహిరంగముగా ఆరాధించి నీ నామమును గురించి బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రం మా దేశంలో మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. మమ్మల్ని మీరు కరుణించి జ్ఞాపం చేసుకుని సహాయం చేసినందుకు స్తోత్రాలు. నన్ను కూడా మీరు ప్రేమించి నా పాపము నుండి విడిపించుట కొరకై నా కొరకు మానవాకారముని భూమి మీదకి దిగి వచ్చి నా పాపమంతటిని సిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మీ రక్త ప్రవాహాన్ని బట్టి నా రోత హృదయాన్ని కడిగి శుద్ధీకరించినందుకు మీకు స్తోత్రములు. నా స్తుతుల సింహాసనం మీద మీరు కూడా ఆశ్రయుడు కావాలని కోరినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ ప్రవాహము చేత నన్ను ఆకర్షించినందుకు స్తోత్రాలు. నీ రక్తపు ఊట నా పాపమును కడిగి నీ బలలో యోగ్యముగా పాలు పొందినట్లు సహాయపడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఆఖరి కూడికలో మీరే కరుణించి మీ వర్తమానం మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా నిడదవోలు బేతనేని మీరు కరుణించి ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. 1 సంవత్సరం మినహా దాదాపు 12 సంవత్సరాలు ఈ కార్యము స్వల్పముగా ఆరంభించబడి జరిగించబడటానికి మీరు చూపిన దయ కొరకే స్తోత్రాలు. ఈ కార్యము కొరకే ప్రార్థించి ప్రయాసపడి కన్నీరు కార్చి చెమటోడ్చి సమర్పించుకుని త్యాగం చేసిన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. సోదరుడు అహరోను కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. కరుణించి బలపరిచి నడిపించినందుకు స్తోత్రాలు. వయసుకు మించిన పరిచర్య కొనసాగించడానికి ఇచ్చిన కృప కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కుడికిల్లో పాలు పొందటానికి కడప నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి సింగింగ్ టీంను కూడా మీరు తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఆ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఇలాగ మేమందరం చేరి ఏకముగా మీ నామమును గొప్ప చేయటానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. పని మిక్కిలి గొప్పది, మీరు ఏలేడముకు ఉన్నారు. బాకానాదం వినబడగా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయనన్న మాటను బట్టి మీకు స్తోత్రములు. ఎడమగా ఉండకుండా చేరి రావడానికి కృపించిన వారందరినీ బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2 దినాలు ఈ దినము కూడా మీ ప్రజలు మీ సన్నిధిలో ఆనంద ప్రవాహము చేత తృప్తిపరచబడటానికి చూపిన దయ కొరకే స్తోత్రాలు. నదివైన యేసు మా మధ్యలోనికి ప్రవహించి మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. మా పక్షాన మీ కృపలు ఎంతైనా ఉన్నతమైనవిగా చూపించవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. ఎంతో ఆశతో మీ ప్రజలు మీ మందిరానికి వచ్చినారు. దేవా, వారిని మీరు కరుణించి జ్ఞాపం చేసుకునండి. ప్రతి అక్కరి కొలది మీ వాక్యం విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కనబడని విభాగాల్లో పనిచేసిన వారందరినీ మీరు జ్ఞాపం చేసుకునండి. వారికి కూడా తగిన బహుమానం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ ఆడిటోరియం ఫెసిలిటీని ఈ 3 దినాలు మా కొరకు సామాన్యమైన విధానములో కేటాయించడానికి ఈ మేనేజ్మెంట్కి అనుగ్రహించిన కృప కొరకై మీకు స్తోత్రాలు. వారిని మీరు ఆశీర్వదించి దీవించు. రక్షణ ఆశీర్వాదంలోనికి
వారు వచ్చినట్లు చేయము. ఈ ఆడిటోరియం మేనేజ్ చేస్తున్న మేనేజర్ కొరకు, ఇతర పనిలో పాలు పొందుతున్న వారందరిని బట్టి స్తోత్రాలు, మైక్ సౌండ్ సిస్టమ్ చూస్తున్న బ్రదర్స్ని బట్టి స్తోత్రాలు, కనబడకుండా ఆయా పరిచయంలో పాలు పొందుతున్న ప్రతి వారిని బట్టి స్తోత్రములు. వారికి కూడా తగిన బహుమానం అనుగ్రహించము. రక్షణ ఓడకు వెలపట్టున్న వారు రక్షణ ఓడలో ప్రవేశించినట్లు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. ఇది నాకు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, సెట్ రాస్తున్నవారు, మెడికల్ పీజీ రాస్తున్న వారిని మీరు కరుణించము. చక్కగా రాసి ఆ మంచి మార్కులతో పాస్ కావడానికి, క్లియర్ చేయడానికి కృప అనుగ్రహించము. డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా కరుణించము. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, నర్సింగ్, ఎంపీటీ, బైపీసీ ఇలాగ రకరకాల గ్రూప్స్లో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని కరుణించము. ఈ పరీక్షల సీజన్లో మీ ప్రజలకు కావాల్సిన కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. నీ నామ మహిమ కొరకై ద్వితీయోపదేశకాండం 28:14 ప్రకారం తలగా ఉంచము, పైవారిగా ఉంచాలని ప్రార్థిస్తున్నాం. వారు లోకంలో మీ చేత ఆశీర్వదించబడిన వారే మీ కార్యక్రమాల్లో రాజ్యవ్యాప్తిలో పాలు పొందడానికి మీరు కృప అనుగ్రహించవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. ఈ 3 దినాలు మేము సామాన్యంగా నీ సన్నిధిలో గడపడానికి చూపిన దయ కొరకే స్తోత్రాలు. మీ బల్ల మీద నుండి రొట్టె ముక్కలు ఏరుకోవటానికి కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దుర్బలుడైన నేను కూడా మీ ప్రజల మధ్యలో ఈ సంవత్సరం కూడా ఉండటానికి మీరు చూపిన దయ కొరకే స్తోత్రాలు. తుఫాన్ లాంటి పరిస్థితులు, ఉప్పెన్ లాంటి పరిస్థితులు అన్నీ మా చుట్టూ ఆవరించి ఉన్నా మీరు మాతో కూడా ఉండి మాకు సహాయం చేసి ఎబెనేజరుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. మేము నమ్మదగని వారమైనను నీవు నమ్మదగిన దేవుడుగా ఉండి నీ స్వభావంకు విరోధమైనది ఏదియూ చేయలేదు గనక మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, నీ కార్యములు ఎంత దొడ్డవి. నరులు నీ ఆశ్చర్య కార్యములు చూసి పొగిడి పాడి హర్షించినట్లు నీవు చేసి ఉన్నందుకు స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు గలవార్లారా, యెహోవా చే కార్యములను వచ్చి చూడుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని విమోచించబడిన వారు హర్షించినట్లు మీరు మాకు సహాయపడినందుకు స్తోత్రాలు. యెహోవా, నీ వేర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడినట్లు నీ ప్రజల నీకున్న దయ చొప్పున నన్ను ఈ ఆఖరి మీటింగ్లో కూడా కరుణించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల సమయం వ్యర్థం చేయకుండానట్లు సహాయం చేయండి. నా నాలుకను సున్నతి చేయండి, నా హృదయాన్ని జ్ఞాపకం చేసుకునండి, పరిశుద్ధపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి. మా అందరికీ అవసరమైన వాక్యోపదేశము మీరు అనుగ్రహించండి. నీ వాక్య సారాంశము సత్యము, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ వాక్యము చేత మమ్మల్ని ఆవరింపజేసి బ్రతికించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ వాగ్దానాల భండాగారం 8810 వాగ్దానాల్లో బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. వాగ్దానాలు 3 రకాలు. పాపి అయిన మానవుడు దేవునితో చేసిన వాగ్దానం మొదటి రకం. ఈ వాగ్దానాలు బైబిల్లో 9 ఉన్నాయి. రెండవ రకం సాతాను మానవునితో చేసిన వాగ్దానాలు. ఈ బైబిల్లో 290 ఉన్నాయి. మూడవ రకం పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవునితో చేసిన వాగ్దానాలు. దాదాపు 8500 పైచిలకు వాగ్దానాలు. మానవుడు దేవునితో చేసిన వాగ్దానాలు. ఉదాహరణకి ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అన్నాడు, నీవు నన్ను సురక్షితంగా కాపాడి భద్రపరిచి అవసరమైన ఆహారం ఇచ్చి కట్టుకోవటానికి వస్త్రం ఇస్తే, ఈ స్థలానికి మిర్లా నన్ను తోడుకొని వస్తే తలగడగా చేయబడిన ఈ రాయి దేవుని మందిరం అవుతుందన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు యాకోబుకు సహాయం చేశాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో బేతేలు ఏర్పాటు చేయబడిందన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. ఈ 9 వాగ్దానాల్లో మానవుడు దేవునితో చేసిన వాగ్దానాలు బైబిల్లో నెరవేర్చడానికి దేవుడు మానవుని కృపించినాడు. సాతాను దాదాపు 290 వాగ్దానాలు మానవునితో చేసినాడు. అలాంటి దాంట్లో ఒక్కొక్కటి ఏంటంటే ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా. కానీ వాడు అబద్ధికుడు కనుక వాడు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. దేవుడు దాదాపు 8500 వాగ్దానాల దేవుడు మానవునితో చేశాడు. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు, పశ్చాత్తపడని దేవుడు. ఈ బైబిల్ వాగ్దానాల భండాగారం, ఎలక్షన్ మేనిఫెస్టో కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన నోట్లో నుండి బయలుదేరిన మాట రద్దుపరచునా, ఆయన అబద్ధం ఆడటానికి నరుడా, పశ్చాత్తాపడటానికి మానవుడా, ఆకాశం భూమి గతించిన ఆయన మాట మారుతుందా? ఆ మాటలే బైబిల్ యొక్క సముదాయం. అలాంటి వాగ్దానాలు
బైబిల్లో విస్తారంగా మనకు కనిపిస్తాయి. తీతు గ్రంథంలో వాగ్దానాలు లేవని బైబిల్ పండితుల అభిప్రాయం. ఇలాంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం ప్రకటన గ్రంథం 21:5 మనం చదివినాం. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. అన్నీ ఎదిగో నేను సమస్తము నూతనమైనవిగా సమస్తము. ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో కొంతమంది కూర్చొని ఉంటారు. నా వాగ్దానం గురించి బ్రదర్ చెప్తున్నాడంటే ఇది మీ వాగ్దానము, మన వాగ్దానము, అందరి వాగ్దానం. వాగ్దానం తీసుకున్న వెంటనే మనకి రకరకాల ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. తీసుకున్న వెంటనే వాళ్ళు దాన్ని వివరించుకుంటారు. ఉదాహరణకు కొంతమంది వాగ్దానాలు ఇలాగుంటాయి. వాళ్ళకి వచ్చిందనుకో, నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడని యెహోవా అంటే నేను ఈసారి అమెరికాకి వెళ్తానేమో అనుకుంటారు. నేను నిన్ను ఆశీర్వదించేదను అంటే ఈసారి నాకు ఉద్యోగం వస్తుందేమో అనుకుంటారు. నీ పిల్లల్ని పోషించేదనంటే నాకు పెళ్ళి అవుతుందేమో అని అనుకుంటారు. నీకు సహాయం చేయవాడు నేనే అంటే కష్టాలు వస్తాయేమో అనుకుంటారు. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు నేనే అంటే పక్కనోడు పోట్లాడతారేమో అని అనుకుంటా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటే హాస్పిటల్కి పోవాల్సి వస్తుందేమో అని అనుకుంటా. ఇలాగ వాగ్దానాలు మనం తీసుకున్న తర్వాత మనం అనుకుంటా ఉంటాం. కొంతమంది వాగ్దానం తీసుకుని, బ్రదర్ ఇది నాకు అర్థం కాలేదు, వివరించండి బ్రదర్ అంటారు. నాకు అర్థమైతేగా చెప్పడానికి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటా, ప్రామిసెస్ ఆర్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ బట్ టు ఎక్స్పీరియన్స్. వాగ్దానాలు అనేవి వివరించటానికి కాదు, అనుభవించటానికి. ఒక వాగ్దానం ఇలాగ వివరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు అంతే. దాన్ని వివరించేది ఇంకేముంది? ఎలాగ ఆశీర్వదిస్తాడు అనేది 365 రోజులు గడిస్తేగా తెలిసేది. మొదటి రోజు చెప్పాలంటే ఎవరు చెప్తారు? దేవుడు కూడా మొదట చెప్పడుగా. మార్గంలో మనం నడుస్తూ ఉంటే రోజులు గడిచే కొలది, వారాలు గడిచే కొలది, నెలలు గడిచే కొలది, డిసెంబర్ 31 తారీఖు వచ్చే కొలది ఆ వాగ్దానం యొక్క నెరవేర్పులోనికి వస్తుంది. జనవరి నెలలోనంతా వాగ్దానం ఏమో అర్థం కాలేదు చెప్పండి బ్రదర్ అంటారు. డిసెంబర్ 31 తారీఖు వాచ్లైట్ సర్వీస్ రోజు మీ వాగ్దానం ఎలాగ నెరవేర్చబడిందో వచ్చి సాక్షి చెప్పండి అంటే మైక్ తీసుకోవడానికి పోటీ. అంతకుముందేమో చాలా కష్టము, చివరికి వచ్చేటప్పటికేమో పోటీ అంటే వాగ్దానాలు లెక్క నెరవేర్పు. సరే, ఇప్పుడు వాగ్దానం దగ్గరికి మనం వచ్చినప్పుడు వాగ్దానాలు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే కండిషనల్ ప్రామిసెస్, షరతులతో కూడిన వాగ్దానాలు. రెండవ రకం ఏంటంటే షరతులు లేని వాగ్దానాలు. నేను ఈ మాట చెప్తున్నాడు, మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ అలాంటి వాగ్దానాలు ఏవో చెప్పండి, అవే తీసుకుంటామని. షరతులతో లేని వాగ్దానాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో వాగ్దానాలు షరతులు లేవు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలోని వాగ్దానాలు షరతులు లేవు. ఎందుకు ఆదికాండం 1-2 అధ్యాయాల్లో, ప్రకటన గ్రంథం ఆఖరి 2 అధ్యాయాల్లో షరతులు లేవంటే బైబిల్లో 4 అధ్యాయాల్లో పాపము కనబడదు. అవే ఆదికాండం 1-2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథము ఆఖరి 2 అధ్యాయాలు. పాపము లేదు కనుక ఏం లేదు, ఆటోమేటిక్గా షరతులు లేవు. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది కనుక ఆటోమేటిక్గా ఏమొచ్చినాయి? షరతులనే వచ్చినాయి. కానీ మరి మనం అంతా షరతులు నెరవేరుస్తున్నామా? కొంతమంది చెప్తుంటారు ఏమని, దేవుడి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినాడు, దేవుడు నమ్మకంగా ఉండమంటే నమ్మకంగా 365 రోజులు ఉన్నాను అంటారు. కానీ నాకు తెలిసి సంగతి ఏంటంటే నమ్మకంగా అపనమ్మకంగా 365 రోజులు ఉంటావు. అర్థమైంది మాట? కావట్లేదా? నాకు మీకు ఏదో ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది ఆఖరి రోజు. భాష ప్రాబ్లమా, డిస్టెన్స్ ప్రాబ్లమా, గ్యాపా? ప్రతి సంవత్సరం దాదాపు వస్తున్నాను కదా ప్రభు కృపను బట్టి, కనుక నా భాష మీకు అర్థమైంది. అలా మీ భాష నాకు అర్థం కావడం కష్టమేమో, కానీ నా భాష మీకు అర్థం కావాలి. దేవునికి నమ్మకంగా ఉన్నాను కనుక దేవుడు నాకు వాగ్దానాలు నెరవేర్చినాడని కొంతమంది చెప్తుంటారు. కానీ నేనేమనుకున్నానంటే నమ్మకంగా అపనమ్మకంగా ఉన్నావు కనుక 365 రోజుల్లో దేవుడు భవిష్యత్తు నీకు వాగ్దానం నెరవేర్చింటాడేమో అని. అదే అపనమ్మకంగా ఉంటే కూడా దేవుడు నెరవేరుస్తాడా? సరే, అలా కాకపోతే ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగవచ్చా? 365 రోజులు గత సంవత్సరంలో దేవుడి కొరకు నమ్మకంగా, లేదా దేవుడు ఏం చెప్పింది అది చేసినాను, అందుకే దేవుడు నాకు వాగ్దానం నెరవేర్చినాడు అనే వాళ్ళు చేయొద్దండి. ఎవరికి చేతులు లేవా? థ్యాంక్ యూ బ్రదర్ సో మచ్. మీరు పరలోకంలో ఉండాల్సిన వాళ్ళు భూమి మీద ఉన్నారేంటి? అయ్యో, సరే, ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు చెప్పనా? నేను నమ్మకంగా లేను. ఉదాహరణకి మీకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం వాక్యం వచ్చింది అనుకోండి. నేను నిన్ను తలగా ఉంచుతా, తోకగా ఉంచును, పైవాడుగా ఉంటావు, కిందివాడుగా ఉండవు.
మొదటి వచనం నుండి 14వ వచనం దాకా అన్ని ఆశీర్వాదాలే. దాని అంతటికి ఒకటే ఒక షరతు. 28వ అధ్యాయం మొదటి వచనంలో షరతు ఏంటంటే, నీవు నా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి గైకొనిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీకు వచ్చును. సరేనా? ఈ 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలు కొంతమంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు తలగా ఉంటాడు, తోకగా ఉండవు, పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉండడు అని దేవుడు చెప్పాడుగా. కానీ దేవుడు వాగ్దానం నెరవేర్చినాడు. కొంతమంది సాక్ష్యం చెప్తాడు, దేవుడు నన్ను ఈ వాగ్దానం నెరవేర్చినాడని. ఇప్పుడు నెరవేర్చినాడు అని నువ్వు సాక్ష్యం చెప్పావు కదా. నేను అడిగే మాట ఏంటంటే, 365 రోజుల్లో దేవుని మాట విని శ్రద్ధగా గైకొని నెరవేర్చినావా? ఇప్పుడు చేయొద్దమ్మా. ప్రశ్న అర్థమైంది అనుకుంటా. అర్థమైందా కాలేదా? నాకు తెలిసి 365 రోజుల్లో ఎప్పుడు దేవుడు మాట విన్నట్టు గుర్తుండదు మనకి. మరి దేవుడు వాగ్దానం నెరవేర్చాడేంటి అంటే, మనం షరతులతో నెరవేర్చకపోయినా వాగ్దానం నెరవేరుస్తాడా? నేను ఇలాగ చెప్తే మీరు అనుకుంటారు, బ్రదర్ బాగా చెప్పినాడు, ఎందుకని షరతులు లేకుండా వాగ్దానం నెరవేరుస్తారన్నాడుగా. అది కాదు అర్థం. ఏ షరతు మనం నెరవేర్చలేం. ఉదాహరణకి చూడండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాడు కేజీ చదువుతున్నాడు అనుకో. ఇంట్లో వచ్చిన తర్వాత, రే ఈరోజు మందిరంలో ఏ ఖండత వాక్యం చెప్పారో సండే క్లాస్లో ఆ ఖండత వాక్యం చెప్తే నీకు టిఫిన్ పెడతా, లేకపోతే లేదు అని చెప్పావనుకో. వాడు చెప్పాడు, అంతేనా? టిఫిన్ వడ్డించినా. ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళావు, పోయిన వారములో లేదా ఈ వారం అంతా జరిగిన క్యాలెండర్లో 6 ఖండత వాక్యాలు చెప్పు, అప్పుడు నీకు టిఫిన్ వడ్డిస్తా. 6లో కొన్ని చెప్పినాడు, కొన్ని చెప్పలేకపోయాడు. ఇప్పుడు వడ్డిస్తావా లేదా? చెప్పరేంటి? 9 నెలలు మోసి కన్న తల్లులు చెప్పండి, వడ్డిస్తారు. సరే, ఒక నెల ఖండత వాక్యాలు లేదా ఈ సంవత్సరంలో 50 వారాలు వచ్చింటాయి కదా, 50 వారాలు 50 ఖండత వాక్యాలు చెప్పు అని అన్నారు అనుకో. 50లో ఒక 5, 10 చెప్పినాడు, మిగతా చెప్పలేకపోయినాడు. వెనకది ముందు వెనక్కి తప్పులు తడకలు అన్నీ చెప్పేశాడు. టిఫిన్ వడ్డిస్తావా లేదా? ఎందుకని? నువ్వు చెప్పిన మొదటి షరతు ఏంటి? చెప్తేనే వడ్డిస్తా అన్నావు. కానీ ఇప్పుడు మరి వడ్డిస్తున్నావు, ఎందుకని? చెప్పరేంటి? 1 అయితే చెప్పగలిగాడు, 2 అయితే చెప్పగలిగాడు, 3 అయితే చెప్పగలిగాడు, 4 అయితే చెప్పగలిగాడు, 6 అయితే చెప్పగలిగాడు. ఆ తర్వాత ఇంకేంటి? వాడు ఇంకా చెప్పలేడు, వాని కెపాసిటీ అంతే అనేది నీకు తెలుసు. ఎందుకంటే నీ కెపాసిటీ అంతే కదా. మనకి ఎంత కెపాసిటీ ఉందో మన పిల్లలు కూడా అంతే ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ ఉండాలనుకోవడం దేవుడు ఇచ్చిన కృపే, ఒకవేళ అలాగే ఎక్కువ ఉంటే. కానీ నువ్వు మాత్రం తప్పగా చేస్తావు. ఎందుకని అంటే, వాడు ప్రయత్నం చేశాడు, తిరుగుబాటు చేయలేదు. నేను చెప్పను, వడ్డిస్తావా లేదా? వడ్డించకపోతే జాగ్రత్త, నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా ఇంట్లో అంటే. అలాంటి వాళ్ళని గురించి మనము తీవ్రంగా ఆలోచించాల్సి వస్తుంది. అలా కాకుండా వాడు ప్రయత్నం చేసినాడు, చెప్పగలిగినాడు. తప్పైనా ఒప్పైనా, వెనకదైనా ముందుదైనా, ఒక వచనం రాకపోయినా, తర్వాత రిఫరెన్స్ రాకపోయినా, ఏదో ఒకటి ప్రయత్నం చేసినాడు. కనుక నువ్వేం చేయాలనుకుంటావంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ హిమ్. ప్రైజులు ఎందుకు ఇస్తారు సండే క్లాస్ ర్యాలీలో? కొంతమంది తప్పులు చెప్తుంటారు, కడత వాక్యాలు చెప్పంటే పక్కన సండే క్లాస్ టీచర్ రెఫరెన్స్ ఎత్తిస్తూ ఉంటుంది, అయినా ప్రైజ్ ఇస్తారు. ఎందుకని? ఒకటే మోటివ్, ఎంకరేజ్ ఎంకరేజ్ ఎంకరేజ్, ప్రోత్సహించాలి. అలాంటి పిల్లలు బాగా ఆత్మీయంగా ఎదుగుతారు. కనుక ఇప్పుడు మనం భాగానికి వస్తాం. దేవుడిచ్చిన వాగ్దానాల్లో 365 రోజులు దేవుని మాట విని శ్రద్ధగా ప్రకారంగా చేసినాను కనుక దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చినాడు అని వాళ్ళు చెప్పండి. ఎప్పుడో 365 రోజుల్లో 1 రోజు 2 రోజులు వినింటావు. కానీ దేవుడు వాగ్దానం నెరవేర్చినాడు. ఎందుకని? ఏదో ఆశ ఉంది, ప్రోత్సహిస్తాం, ధైర్యపరుస్తాం, వెన్న తడతాం. ఆ నెరవేర్చడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. It's not I, it's not we have no capacity to accomplish the condition bestowed upon us in order to fulfill the promise of God. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దాని ముందున్న షరతు నెరవేర్చడానికి మనం ఎంత మాత్రమో సామర్థ్యం కలిగిన వాళ్ళని కాదు. ఏదైతే వీలవుద్దో అదే చెప్తావు. ఇప్పుడు నీ కొడుకు ఏం చెప్తావు? వెళ్ళి పసిఫిక్ మహాసముద్రం ఈదిరారా, నీకు టిఫిన్ పెడతానంటే కొడుకు ఏమంటాడు? నీ టిఫిన్ వద్దో ఈదేదొద్దు బా. వెళ్ళి హిమాలయ పర్వతం ఎక్కిరారా, నీకు టిఫిన్ వడ్డిస్తానంటే నీ టిఫిన్ వద్దు, హిమాలయ పర్వతాలు ఎక్కేదొద్దు. నువ్వు ఏదైతే వాడు చేయగలడో అది చెప్తేనే వాడు చేస్తాడు. కణిత వాక్యం చెప్పండి చెప్తాడు, లేకపోతే పుస్తకాలన్నీ సర్దుకో, స్నానం చేయి, బట్టలు ఎత్తుక్కో, నీవన్నీ ఎత్తుక్కో, అప్పుడు నీకు టిఫిన్ వడ్డిస్తాడంటే అవి మాత్రమే చేస్తాడు. కెపాసిటీ మించితే, ఊహకు మించితే
చేతగానంతగా చెప్తే నీ టిఫిన్ వద్దు, నేను చేసేది కుదరదు. అలాగే దేవుడిచ్చే షరతులు కూడా మన యొక్క బలహీనతను బట్టే మనకు తగినట్లునే ఇస్తాడు. నీవు నా మాట వింటే నేను ఇచ్చేస్తా, నీవు చెడుతనాన్ని విడిచిపెడితే నేను ఈ పని చేస్తా, నువ్వు క్రమంగా మందిరానికి వస్తే నేను ఈ పని చేస్తా. 365 రోజుల్లో ఎంతో శేషం అటో ఇటో చేసింటాం. కానీ దేవుడు మనల్ని ప్రోత్సహించాలని ఆ వాగ్దానాన్ని మన పక్షాన నెరవేరుస్తాడంటే తప్ప. నేను ఈ వర్షన్ నమ్ముతా. మీరు ఏ వర్షన్ నమ్ముతారంటే 365 రోజులు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కనుక దేవుడు నా వాగ్దానం నెరవేర్చినాడు. నేను ఆ మాట నమ్మను. ఎందుకంటే నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాడు. నో చర్చ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ సంఘము పరిపూర్ణం కాదు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. ఏ కుటుంబము పరిపూర్ణం కాదు. నో సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ సేవకుడు పరిపూర్ణం కాదు. నో ప్రీచర్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ బోధకుడు పరిపూర్ణం కాదు. ఫర్ దట్ మ్యాటర్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఓన్లీ వన్ పర్ఫెక్ట్ పర్సన్, క్రైస్ట్. సరే, నా వర్షంతో ఏకీభవించే వాళ్ళు ఆ తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. నా వర్షంతో ఏకీభవించకుండా మీ వర్షంతో మీరు ఏకీభవించాలనుకునే వాళ్ళు అది మీ ఇష్టం. నేను దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నాను, 365 రోజులు ఆయన మాట విన్నాను కనుక దేవుడు నాకు ఈ వాగ్దానం నెరవేర్చినాడనే అంత నమ్మకం మీద ఉంటే మంచిదే. అది స్వనీతి కాకుండా చూసుకోండి. 21వ అధ్యాయం 5వ వచనానికి మనం వచ్చినప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. నూతనముగా చేయబడిన 5 విషయాలు మనం చూసి తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 28. మత్తయి 26:28. మత్తయి 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నిబంధన అని ఒకటేసి కింద రాశారు, క్రొత్త నిబంధన. కనుక మొదటిది ఏంటంటే న్యూ కవనెంట్. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన కృప. పాత నిబంధన మోషే, కొత్త నిబంధన యేసు ప్రభు. పాత నిబంధన శిక్ష, కొత్త నిబంధన భిక్ష. పాత నిబంధన మరణ శిక్ష, కొత్త నిబంధన పాప క్షమాపణ. పాత నిబంధన సిలువ, కొత్త నిబంధన పునరుత్థానం. పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క బంధకాలు, కొత్త నిబంధన కృప యొక్క స్వేచ్ఛ. పాత నిబంధన ఇబ్బందికరంగా అనేకసార్లు కనిపించింది. కొత్త నిబంధన క్రైస్తవుని స్నేహపూరిత వాతావరణంలోనికి తెచ్చింది. కనుక పాతవన్నీ గతించి దేవుడి క్రొత్త నిబంధనలోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు. పాత నిబంధనలు అంతా ధర్మశాస్త్రం ఉంది. విశ్రాంతి దినం క్రమంగా ఆచరించాలా, దొంగతనం చేయకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు, ఇంకా మిగతా కార్యక్రమాలనే జాగ్రత్త. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడి ఆజ్ఞను నిబంధన చేసినాడు. పాత నిబంధనలోనేంటి దేవా 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 యెహోవా దేవా ప్రభువా యెహోవా దేవా ప్రభువా యెహోవా అన్నారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ పదాలన్నీ తగ్గిపోయి ప్రార్థనకు వచ్చేటప్పటికి ఏమంటున్నాం? తండ్రి. యేసుప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అన్నారు, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. యేసుప్రభు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. అందుకే మీలో కొంతమంది పాతోళ్ళు గమనించుంటారు, భక్సింగ్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా మొదటి పదం నాకు తెలిసినంత దాకా, నాకు తెలియక మునిపి ఏమైనా వాడినాడేమో తెలియదు, కానీ నేను ఆయన ప్రార్థన విన్నప్పటి నుండి ఒకటే ఒక పదం వాడేవాడు, అవర్ లవింగ్ గ్రేషియస్, అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్. మా ప్రేమగల పరలోకపు తండ్రి. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్. ఎందుకని? బైబిల్లో వాడబడిన మాట ఇది. ఫాదర్, తండ్రి అనేది బైబిల్లో వాడబడిన మాట. పాత నిబంధనలో దేవుడు యెహోవా ప్రభువు అన్నారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత తండ్రి 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 అనే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. మీలో కొంతమంది పాకిస్తాన్లో ఒక హైఫై లేడీ యేసు ప్రభుని అంగీకరించింది. ఆమె ఒక పుస్తకం రాసింది, ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్, బిల్క్వి షేక్. చాలా ధనవంతురాలైన స్త్రీ, వెరీ వెరీ హైలీ డిప్లొమాటిక్. ఆమె యేసు ప్రభుని ఎరిగిన తర్వాత అంతదాకా వాళ్ళు తండ్రి తండ్రి అని వెలవరు.
కేవలం క్రైస్తవుడు మాత్రమే దేవుని తండ్రి 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 అని పిలవటానికి అది కొత్త నిబంధన మనకు సహాయపడింది. కనుక ప్రార్థన ఎలాగ ఆరంభించాలంటే, పరలోకమందున మా తండ్రి ప్రభు నేర్పిన మాట. ఈ దినాల్లో కొంతమంది టీవీ స్పీకర్లు, బయట స్పీకర్లు ప్రార్థన ఎలాగ చేస్తున్నారు, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఇట్లా ఇప్పుడు మీకు సవాలు విసురుతున్న, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఇలాగ ప్రార్థన ఆరంభించిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే నాకు చెప్పండి. అర్థమైంది అనుకుంటా మీకు. రకరకాలు వింటుంటారు ఛానల్స్ పెట్టుకొని, ఎలాగో ఊరికే వస్తుందిగా అని. కానీ దాని ద్వారా కొట్టుకొని పోవద్దు. బైబిల్లో ప్రార్థన ఎలాగ ఆరంభించినారు, అబ్రహాం మొదలుకొని మిగతా వాళ్ళు ఆరంభించిన ఏ ప్రార్థనలు యేసుప్రభు ప్రార్థన చేసినాడు. నీతి స్వరూపుడు ఒక తండ్రి, కరుణా సంపన్నుడు ఒక తండ్రి. తండ్రి, నీవు నాకు ఇచ్చిన వారు నా వారై ఉండాలని నువ్వు కోరినావు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అడ్రెస్ దేవుని. అలాగ మనం సంబోధించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అనే సంబోధన ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎక్కడైనా ఈవెన్ వన్స్ ఒక్కసారి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అని ఎవరైనా బైబిల్లో ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటే నాకు చూపించండి. నేను కూడా అలాగే చేస్తా. మీలో అలాగే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నా. ఎందుకంటే అర్థం చేయొద్దు, అది బైబిల్ పద్ధతి కాదు. సొలొమోను బలిపీఠం మీద దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేసి, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో జ్ఞానం కలిగిన పురుషుడు భూమి మీద ఎవరైనా ఉన్నాడంటే ఒకే ఒక్క సొలొమోను. ఆయన నోట్లో నుండి తండ్రిని అడ్రస్ చేయడానికి వాడిన మాట ఏంటంటే, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవా. ఆ ప్రార్థన రాదా మిగతా వాళ్ళకి? ఈ బైబిల్ చదువురా బయట బోధించేవాళ్ళు, టీవీల్లో పలికేవాళ్ళు, స్తోత్రం 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 హల్లెలూయా 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 అని చెప్పేవాళ్ళు. వాళ్ళ మీద తెగబడి వింటున్నారేంటి, తెగబడి వెళుతున్నారేంటి? బాగానే ఉన్నారు కదా బజార్ అంటున్నారేంటి? ఎనీథింగ్ దట్ గోస్ అవుట్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ ఇస్ సిన్. దేవుని వాక్యానికి వలపట్ట ఏది వెళుతుందో అది పాపం. మీ చేతిలో బైబిల్ ఉందిగా, భక్సింగ్ గారు నేర్పింది అదే, బైబిల్ ఉంది. బైబిల్ చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎలాగ ప్రార్థన చేయబడిందో బైబిల్ చూడండి. అలాగ ప్రార్థన చేసేవారిని, ఆ ప్రార్థనలో నడిపించేవారిని మనం అనుసరించాలి. వాళ్ళు మనకు మోడల్. వాళ్ళ యొక్క మంచితనం తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఆత్మీయత తీసుకోవాలి, వాళ్ళ యొక్క వాక్యం వినొచ్చు. వారి కార్యక్రమాల్లో మనం ఏదైనా వీలైనంత దాకా చూసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా ఎక్కడ షామెన్ వేస్తే అక్కడ, ఎక్కడ ఛానల్ పెడితే అక్కడ, ఎక్కడ స్క్రీన్ పెడితే అక్కడ, ఎక్కడ స్టేజ్ వేస్తే అక్కడ, ఎక్కడ మైక్ పెడితే అక్కడ పెట్టుకున్న దగ్గర కూడా వెళ్తుంది. కొత్త నిబంధనలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. కనుక నువ్వు ఎక్కడున్నా సరే తండ్రి ఆయన సంబోధించే భాగ్యంలోనికి రావచ్చు. అందుకే ఫాదర్ ఈజ్ ద మోస్ట్ ఎండియరింగ్, పర్సనల్, ఇంటిమేట్, అఫెక్షనేట్, లవింగ్, కేరింగ్, హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ అడ్రస్. అంతకంటే ఇంకేమైనా పదం ఉందా? నాన్న. అందుకే యేసు ప్రభువు నోట్లో నుండి మొట్టమొదటి వచ్చిన మాట ఇదే, తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరగరా. సిలువలో యేసు ప్రభు నోట్లో నుండి వచ్చిన మాట తండ్రి. వీరేమి చేయించున్నారు? స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. వీరేం చేస్తున్నారు? వీరెరు కనుక క్షమించు అన్నాడా? చెప్పట్లేదంటే నవ్వుతున్నారు. బయట వింటున్నారుగా, అడుగుతున్నారుగా, మీరు కూడా చేస్తున్నారుగా. ఆ మధ్యలో ఒక ఆయన మన మందిరికి వచ్చే ఎల్డర్కి ప్రార్థన చేయమని ఇస్తే ఆయన ఇట్లా స్టార్ట్ చేస్తాడు, స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అని. ఆయన పిలిచి క్లాస్ తీసుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నారు బ్రదర్ ఇది? ఆ మీటింగ్లో నేర్చుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇంటి మా ఊర్లో బలి వాక్యం చెప్పారన్న, వాళ్ళు ప్రార్థన ఇట్టే చేశారన్న. అప్పుడు నేనన్నా, నీకు బైబిల్ తెలుసో తెలుసు, చదవచ్చా వచ్చు, ఏం చేస్తామంటే బాధ్యత వహిస్తున్నాను ఎక్కడ పలానా సంఘంలో. కనుక బైబిల్లో ఎవరైనా ప్రార్థన చేసిన వాళ్ళు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ఆరంభించినారా చెప్పు. కాదన్నా తెలియదు, కానీ వాళ్ళు అక్కడ అట్టు చేసినారు. ఎవరు ఎట్టు చేసినారు కాదు, బైబిల్ ఏం చెప్తుంది? వాట్ బైబిల్ స్పీక్స్. బైబిల్ ఈజ్ అవర్ రాజ్యాంగం, బైబిల్ ఈజ్ అవర్ మాన్యువల్, బైబిల్ ఈజ్ అవర్ మ్యాండేట్, బైబిల్ ఈజ్ అవర్ జీవో, బైబిల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మిగతా రెండవది సేవకులు, బోధకులు, కాపర్లు వాళ్ళు ఎలాగ చేశారు, వీళ్ళు ఎలాగ చేశారు తర్వాత. ఎందుకంటే కొన్నిసార్లు బైబిల్ అర్థం కాదుగా. కనుక అర్థమయ్యే వాళ్ళు ఏమని చేసినారా దాంట్లో మంచిది ఆలోచించడానికి ప్రయత్నం. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తం నూతనమైనవిగా చేయించున్నాను. కనుక ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే కొత్త నిబంధనలోనికి తీసుకుని వచ్చి తండ్రి అయిన మొరపెట్టే కృప మనకు అనుగ్రహించినాడు. కనుక మొదటిది న్యూ కవనెంట్, నూతన నిబంధన. రెండవది
యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్ చాప్టర్ 13:34. యోహాను 13:34. జాన్ చాప్టర్ 13, యోహాను 13:34. మీరు ఒకరినొకరు ప్రేమించవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. క్రొత్త ఆజ్ఞ, న్యూ కమాండ్మెంట్. క్రొత్త అన్నమాట బైబిల్లో మనం చూడటానికి ఆరంభించినాం కొత్త నిబంధనలో కొన్ని సంగతులు. కనుక రెండవది ఏంటంటే క్రొత్త ఆజ్ఞ. పాత ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలు. కొత్త ఆజ్ఞ ఏంటి? 10లో 1. ఇప్పుడు అన్నీ 1లో 10 వచ్చినాయి కానీ 10లో 1 అని రాలేదుగా. ఆరంభంలో ఎలా ఉండేదంటే రేడియో ఒక్కటే ఉండేది. సరే, రేడియో ఒక్కటి వినేవాళ్ళు. టేప్ రికార్డ్ కావాలంటే మళ్ళీ సెపరేట్గా టేప్ రికార్డ్ కొనేవాళ్ళు. దాని తర్వాత ఏం చేసినారంటే కంపెనీ వాళ్ళు ఇటు బాగుంటుందని 2 in 1, రేడియోలోనే టేప్ రికార్డు లేదా టేప్ రికార్డులోనే రేడియో. దాని తర్వాత ఇంకొన్ని రోజులకి ఏం చేసినారంటే 3 in 1 MP3 పెట్టి. దాని తర్వాత ఇంకొన్ని రోజులకి ఏం చేసినారు 4 in 1 MP4. దాని తర్వాత ఇంకొన్ని రోజులకి ఏం చేసినారంటే 5 in 1 CD ప్లేయరింగ్. దాని తర్వాత ఇంకొన్ని రోజులకి ఏం చేసినారంటే 6 in 1 ఆడియో వచ్చింది. ఇంకా 7 in 1 8 in 1 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆల్ ఇన్ 1 అన్నీ క్రీస్తే. కనుక ఈ క్రొత్త ఆజ్ఞ అన్ని క్రీస్తే. ప్రేమ అనే దాంట్లో అన్నీ దాగి ఉన్నాయి. ఈ దైవికమైన ప్రేమ లేదు కనుకనే మనం భ్రష్టు పట్టిపోయి బజారు పాలైపోయాం. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఇష్టపడట్లేదు కనుకనే రోడ్డెమ్మడి పడ్డాం. దేవుని యొక్క ప్రేమను మనం అనుసరించడానికి, కల్వరి ప్రేమను ఎరగటానికి మనం ఇష్టపడి ఆ ప్రకారం జీవించడానికి ఉంటే ఎంత బాగుండు. మనందరికీ బహుశా బైబిల్లో ఒక అధ్యాయం అయితే చాలు అనుకుంటా, దాన్ని నెరవేరిస్తే చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ప్రేమను గురించి ఆయన మాట్లాడతాడు కదా. కొండలను ప్రకటించే విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థం. మనకేం విశ్వాసం ఉందో, మన జ్వరం వస్తే మనకే బాగా కాదు. ఇంకా అలాంటి వాళ్ళు మనకు ప్రేమ లేకపోతే ఇంకెంత ఘోరం. అర్థమైంది అనుకోండి నేను చెప్పిన మాట. కొండలను పెకలించే విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థమంటే, మనకున్న విశ్వాసం మనకు జ్వరం వస్తే మనం ప్రార్థన చేసుకుంటే అది ఎక్కువైతుంది కానీ తక్కువ కాదు. ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏమనుకోవాలా? ఇంక మనం ఎంతగా ప్రభువుని ప్రేమించడానికి ఇష్టపడాలా? ఇంకంత ప్రేమను గురించి అక్కడ రాసినాడు. మ్రోగడి కంచ గణగణలాడుతాడము, ప్రేమ సహించును, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ మర్యాదగా నడవదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ పాపమును కప్పిపోయిన, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో అంత ప్రేమను గురించి రాసినాడు. ఇది ఎక్కడైనా మన జీవితంలో పొల్లంతానే కనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితాలు ఆలోచించినప్పుడు బైబిల్ ఉత్తరం వైపు ఉంటే మనం దక్షిణం వైపు ఉన్నామని అనుకుంటాం. కానీ రెండు కలిపేది ఒకటే, ఒక యేసు ప్రభు యొక్క శిలువ రక్తం. ఆ తర్వాత ఇంకా బైబిలే మనమే. ఎక్కడైనా కలుస్తున్నట్లు, దగ్గరైనా కలుస్తున్నట్టు అనిపిస్తుందే. నాకు తెలిసి ఎక్కడ అనిపించదు. మరి మీకేమైనా అనిపిస్తుందేమో తెలియదు. వీటిలో చాలామంది భక్తులు ఉన్నారుగా. దగ్గర కలిస్తే ఎంత బాగుండు. బైబిల్ ప్రకారంగా బైబిల్ దగ్గరికి వస్తే, మీరు ఒకరినొకరు ప్రేమిస్తే నా శిష్యులు. ప్రేమించకపోతే ఎవరు? ఆటోమేటిక్గా రివర్స్లో రావాలిగా. ప్రేమించకపోతే ఎవరు శిష్యులు? వెరీ గుడ్. మనమంతా వాళ్ళగా, అంతకే మీకు బాగా తెలిసి అర్థమైంది అనుకుంటా. ప్రేమించుకోకుండా ద్వేషించుకుంటే ఎవరు శిష్యులు? వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ డెవిల్, సాతాను శిష్యులు. మనలో ప్రేమ లేకపోతే మనం యేసుప్రభు శిష్యులు అని చెప్పుకోవడం సిగ్గు, అవమానం. యేసుప్రభుకు బాధ, గాయం. ఆయన యొక్క ప్రేమలో కనీసం విషయమంతా కూడా మన దగ్గర లేకుండా మేము కూడా యేసుప్రభు శిష్యులు అని చెప్పుకోవడం సిగ్గుగా. మీరు నన్ను ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించాలా. ఆ ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలోనికి మనం తీసుకురాబట్టి కొరకై దేవుడు సంవత్సరాలు అవకాశాలు ఇస్తున్నాడు. కానీ ఎంత ఇస్తున్నాడో అంత కఠినమైపోయింది బండ హృదయం. ఎన్ని అవకాశాలు ఇచ్చిన నువ్వేమన్నా చేసుకోపో, నేను మాత్రం మారనంటారు కొంతమంది దేవుడితో. నువ్వు చంపినా పర్వాలేదు, నేను మాత్రం మారను. అంత బరి తెగించినారు అనమాట. తెగించాల్సిన దానికి తెగించట్లే. నిన్ను చెప్పానుగా దేనికి తెగించాలో అని, దానికి తెగించట్లే. తెగించకూడని దానికి తెగిస్తున్నారు. నువ్వు తెగించకూడని దానికి తెగిస్తే దేవుడు కూడా తెగిస్తాడు. ఆయన తెగించేదాకా మనం ఎదురు చూడకూడదు. ప్రభా నువ్వు తెగొద్దులేనైనా మేమే తెగుతాం. మేము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది నా వల్ల కాదు. నాకు ఆయన ఇష్టం లేదు. ఆయన కొరకు నేను ప్రార్థన చేయలేను. నాకు ఇష్టం లేదు. ఆయన నేను ప్రేమించలేను. కానీ ఇది నేను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా? ప్రభా నేను ఆయన కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నా, ఆమె కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నా, వారిని ప్రేమించాలనుకుంటున్నా, నా చేత కాదు, నాకు సహాయం చేయి అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినావా?
నువ్వు అలాగ ప్రార్థనే చేయకపోతే ఇంక దేవుడు నీకు ఎలాగ సాయం చేస్తాడు? ఇంకెలాగ రోజులు గడిచే కొద్ది క్రొత్త నిబంధనలోనికి వస్తే ఊరికే వాగ్దానం తీసుకొని 21 అయితే నాకు అన్ని దేవుడు కొత్త సంగతులు చేస్తాడంటే ఊరికే 365 రోజులు ఎగిరితే గంతలేసి సరిపోద్దా? దెర్ ఇస్ ఎ న్యూ కమాండ్మెంట్, క్రొత్త ఆజ్ఞ మనకుంది. దాని కొరకు మనం జీవించాలని కోరబడుతున్నాం. కనుక మనం శత్రువులను ప్రేమించడానికి మనం ప్రయత్నం చేస్తాం. శత్రువులు మనకి ఎక్కడో లేరు. పాత దినాల్లో బయట ఉండేవాళ్ళు శత్రువులు, పాత దినాల్లో శరీరం శత్రువు అనుకునేవాళ్ళు, పాత దినాల్లో సాతాను శత్రువు, పాత దినాల్లో లోకం శత్రువు. ముగ్గురే శత్రువులను ఎప్పుడు నుండో చెప్పేవాళ్ళు, లోకము, సాతాండు, మన శరీరం అని. ఇప్పుడు ఆ ముగ్గురికింటే బలమైన శత్రువు వచ్చినాడు, మన దగ్గరే ఉంటాడు, అక్కడికి వెళ్ళాడు. పక్కన విశ్వాసి శత్రువు, పక్కన విశ్వాసం ఇంకొక ఆయనకి శత్రువు, వాళ్ళకి వాళ్ళే శత్రువులు. ఎక్కడ చూసినా శత్రువులే, ఎవరికి వాళ్ళకి భయం, అనుమానం. ఏం చేస్తారో ఏమవుతుంది, ఆయనకిందకి ఈయనకిందకి ఆమెకిందకి ఈయనకి, అంత రహస్యం ఒక దినాన ఎక్స్ప్లోషన్. ఇంతకుముందు ఏదైనా ఆత్మీయంగా దైవికంగా అన్ని కార్యక్రమాలు జరగడానికి ఇష్టపడేవారు. మనం ఎంత పడిపోయాం. అందుకే ఎఫెసీ సంఘాన్ని యేసు ప్రభువు అన్నాడు, రిపెంట్, కమ్ ఫర్ ద ఫస్ట్ లవ్, మొదటి ప్రేమలోనికి తిరిగిరా. కనుక మనం కూడా అలాగ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయించిన. 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? న్యూ కవనెంట్, కొత్త నిబంధన. రెండవది ఏంటి? న్యూ కమాండ్మెంట్, క్రొత్త ఆజ్ఞ. మూడవది ఏంటి? కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 2 అనుకుంటా 5:15, 2:5:15, 2 కొరింథీ 5:15, 2 కొరింథీ 5:17, 2:17, 5:17, 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాత గతించును, ఇదిగో క్రొత్త, నూతన సృష్టి, న్యూ క్రియేషన్. దేవుడు ఇప్పుడు మనల్ని నూతన సృష్టిలోనికి తీసుకొని వచ్చినాడు. పాతవన్నీ గతించిపోయినాయి. ఎప్పుడైనా మనం దేవుడు దర్శిస్తే విల్ బికమ్ న్యూ. దేవుడు అబ్రాహాం దర్శించినాడు, బికేమ్ న్యూ. యాకోబుని దర్శించినాడు, బికేమ్ న్యూ. మోషేని దర్శించినాడు, బికేమ్ న్యూ. ఇస్సాకుని దర్శించినాడు, బికేమ్ న్యూ. యెహోషువని దర్శించినాడు, బికేమ్ న్యూ. దావీదుని దర్శించినాడు, బికేమ్ న్యూ. సొలొమోను దర్శించినాడు, కొత్తవాడయ్యాడు. ఇర్మియాని దర్శించినాడు, కొత్తవాడయ్యాడు. దేవుడు దర్శించిన వాళ్ళంతా కొత్త వాళ్ళు అవుతున్నాం, కానీ మనం పాత్రలు అవుతున్నాం ఏంటి? ఎక్కడుంది లోపము? నేను అనుకుంటా దేవుని యొక్క దర్శనం దగ్గరికి మనం రావట్లేదేమో అని. ఇప్పుడు దేవుడు యాకోబు దగ్గరికి వచ్చినాడు, రాత్రంతా యాకోబు పోరాడాడు. ఇప్పుడు వెంటనే యాకోబు కొత్తవాడైపోయాడు, కొత్త పేరు వచ్చింది. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. అవును, మనకి ఎందుకు రావట్లేదా అని, ఈ నూతన స్వభావం ఎందుకు రావట్లేదా అని పౌలుని దేవుడు దర్శించినాడు దమస్కు మార్గంలో. వెంటనే మారిపోయాడు. లార్డ్, వాట్ విల్ thou have me to do? నేనేం చేయాలా చెప్పు. మనం మారట్లేదంటే ఎక్కడో లోపం ఉంది. దేవుడితోనా మనతోనా లోపం? మనం ఎంత తెగిస్తామంటే మా అత్తయ్యం లోపంలో దేవునితోనే లోపం. ఎంత పరిశైలుగా, స్వనీతి మీద ఆధారపడేవాళ్ళుగా. అందుకనే మనం వేరే వాళ్ళ మీదే తోయటానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనం దాన్ని తీసుకోవటానికి ఇష్టపడం. దిస్ ఈజ్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ పారసీ. ఇది పరిశైల యొక్క ఆత్మ. అయితే సుంకరి యొక్క ఆత్మ ఏంటంటే, నేనే అలాంటి వాడిని, నేనే అలాంటి దాన్ని, నాలోనే లోపం, నేనే దేవుని యొక్క దర్శనం దగ్గరికి రాలేకపోతున్నా, దేవుని యొక్క టచ్ నాకు లేదు, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క ప్రత్యక్షత నాకు లేని కారణం చేత నేను ఇలాగున్నాను అని అనేకసార్లు మనం గుర్తిస్తే ఎంత బాగుంచు. దేవుడు మన సంగతి తెలుసు కనుక మనం మానవులని ఆయన జ్ఞాపం చేసుకుంటాడు. మనం ఎందుకు నూతన సృష్టి కావట్లేదంటే పాత సంగతులు అన్నీ ఎత్తిపోసుకుంటాం. ఆయన సంగతి నాకు తెలియదా, ఆవిడ సంగతి నాకు తెలియదా, వాళ్ళ ఇష్టం అంతా నా ల్యాప్టాప్లో ఉంది, వాళ్ళని గురించి నాకేం చెప్తావు? ల్యాప్టాప్ తీసుకుని ఎత్తికి కొట్టుకుంటావా? నరకానికి పోతావా? వాట్ గాడ్ డిలీట్స్ డోంట్ ట్రై టు కీప్ విత్ యూ. దేవుడు ఏది క్షమిస్తాడో నువ్వు దాని దగ్గర పెట్టుకుంటే యు ఆర్ నాట్ గాడ్లీ, యు ఆర్ డెవిలిష్. దేవుడు క్షమించిన దానిని ఇంకా నీ దగ్గర ఉందని నువ్వు చెప్పగలిగితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. పాపం ఎవరు పెట్టుకుంటారు? పాపం ఎవరు క్షమిస్తారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం చెప్పాను, పలానా వాళ్ళ సంగతి నీకు తెలుసా ప్రభువా, వాళ్ళు ఎంత ఘోరాలో ఎంత నేరాలు చేసినారో తెలిసినా, మా దగ్గర ఉంటారు, మా సహవాసంలోనే ఉంటారు. వాళ్ళ ఎవరు? పలానా వాళ్ళ ప్రభువా, గోదావరిలో ఉంటారు. వాళ్ళ ఏం లేదే, మీకు తెలియదా? అట్లా నా ఏం చేశారు? పలానా చేసి నీకే తెలుసు.
దావీదు అన్నాడు కదా ఒకడు, సౌలు అంటాడు చచ్చిపోయినాడని, చాలా మంచి శుభవార్తని దావీదు దగ్గరికి వచ్చినాడు. పరుగులు గంతులేసి దావీదు నాకు బహుమానం ఇచ్చేస్తాడేమో, మినిస్టర్షిప్ ఇస్తాడేమో. ఏంటంటే మీకు చెప్పకూడదు తెచ్చేస్తానండి. మీరు ఏమనుకోకపోతే చెప్తారు, ఏంట్రా ఏమొచ్చినా ఏంటి సంగతి? ఏం లేదండి, మిమ్మల్ని తరంతున్నాడు చచ్చాడు చూసారా. వాడి ఎంత తలకాయ లేనాడంటే మనలాంటివాడే. కనుక దావీదు మెచ్చుకుంటాడేమో అని ఈ సమాచారం చేసి, దావీదు ఆత్మీయమైనవాడు, నీకెందుకు దాంతో నీ పని నువ్వు చూసుకోకుండా ఎవడో చనిపోయింది నువ్వు నా దగ్గరికి తెస్తావా? ఎవడక్కడా? చిత్త మహాప్రభు నేను తీసుకుపోయి చంపారండి. ఏంటి నేను మంచి తీసుకుని వస్తే చంపంటున్నాడు ఏంటి? భూమి మీద ఉన్న దావీదే ఆ చెడు సహించడానికి ఇష్టపడకపోతే పరమందున దావీదు సహించడానికి ఎలాగ ఇష్టపడతాడని మనం అనుకోవటానికి వీల్లేదుగా. దేవుడు క్షమించిన తర్వాత మనుషుడు గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనుషుడే. దేవుడి మనిషిని దైవ రూపంలోనికి మార్చడానికి సంకల్పించినాడు. మనం ఏది గుర్తుపెట్టుకుంటామో దాన్ని దేవుడు మర్చిపోతాడు. మనం ఏది మర్చిపోతామో దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. మనం ఏది మర్చిపోతాం? మర్చిపోయాడు చెప్పండి. ఎవరికి మధ్య మరపు లేదంటే నేను చెప్తా, ఎందుకంటే నాకుంది కనుక. వాట్ వీ రిమెంబర్ గాడ్ డజన్, వాట్ వీ డు నాట్ గాడ్ డూ. మనం ఏది జ్ఞాపకం ఉంచుకుంటామో దాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకోడు. దేవుడికి కూడా మతిమరుపు ఉంది. అరే దేవుడికి కూడా మతిమరుపు ఉంది. ఏం మర్చిపోయాడు చెప్పండి బ్రదర్ అని అంటారా? దేవుడు మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడు? మనము పాపం చేసిన తర్వాత క్షమాపణ కోరి సిలువ రక్తం దగ్గరికి వస్తే ఆ పాపాలు క్షమించిన తర్వాత దేవుడు ఇంకా దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. మనము ఎవరికైనా పొరపాటుకి ఏదైనా ఒక మాట అన్నా, ఒకరిని తిట్టినా, ఒకటైనా ఎన్నడూ. వెరీ గుడ్. అంతా ఇక్కడ అట్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారే. నేను కాదే అనుకో, ఎన్నడూ మర్చిపోం. చూస్తేనే గుర్తొస్తుంది బ్రదర్. ఎట్ట చేశారో వాళ్ళు తెలుసా, ఎంత చేశారో తెలుసా? జరగలాగారు, అవమానపరిచినారు, హింసించినారు, చంపినా బాగుండేది. కానీ అలాగ చేయకుండా నన్ను ఎంత ఇబ్బందులు బాగా చేశారే బ్రదర్. నేను కనుక బతుకుతున్నానండి, వేరే వాళ్ళు అయితే బతుకున్నారండి. ఇలాగ మాట్లాడేవాళ్ళు ఇక్కడ లేరు అనుకుంటున్నారా? ఉన్నారు చాలామంది అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చునిండేది. కానీ దేవుడు మర్చిపోతాడు. అందుకే యాకోబు యొక్క పొరపాటు దేవుడు అంతా మర్చిపోయి యాకోబుని గురించి అన్నాడు, యాకోబులో ఏ వంకరతనమే లేదంట. అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా అంతా వంకరతనమే. ఆయన ఎలాంటి వాడంటే మనలాంటి వాడే. ఎక్కడైనా లాభం వస్తుందంటే ఏమైనా చెప్పడానికి రెడీ. నీకు బహుమానం వస్తుంది, అబద్ధం చెప్పు ఒకటే. మనకు కూడా ఎవరైనా అలాగే చెప్పారనుకో, నువ్వు ఒక అబద్ధం చెప్తే నీకు పలానా వస్తుంది, ఒకటేనంటావా? ఒకటి చాలా. యాకోబు కూడా అలాగే, ఒక్కటి చెప్పు చాలరా అని వాళ్ళ అమ్మగారు చెప్తే సరే ఒక్కటి కాదు మామగారితో కూడా చెప్పేస్తా, మామగారితోనే కాదు అన్నతో కూడా చెప్పేస్తా, అన్నతోనే దేవుడితో కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ యాకోబు దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినాడు కనుక దేవుడు అన్ని క్షమించి వేసినాడు కనుక ఇప్పుడు దేవుడు యాకోబుని గురించి ఏమంటున్నాడండి? యాకోబులో ఏ ఓ వంకర్తనము, యాకోబు నివాసాలు ఎంత రమ్యమో. ఎవరు చెప్పారు యాకోబు నివాసాలు రమ్యమని? ఎవరు చూసినా యాకోబు భ్రష్టు పట్టిపోయినాడు. కుటుంబం అంతా, కూతురంతా పాడైపోయింది, కొడుకులంతా నరహంతకులు అయిపోయారు. ఆయన భార్య విగ్రహాలను పట్టుకొని వచ్చింది. ఆయన ఎంత మంచివాడు. మనం ఏంటి ఇది నన్ను పెద్ద హంగామా చేసిండు. వాడు ఆయన నిలబట్టడానికి లేదు. కూర్చో, నీకెందుకు అధిక ప్రసంగం, నీది నువ్వు చూసుకో. యాకోబుని దేవుడు ఎలాగ చేశాడంటే క్షమించి వేసాడు. యాకోబులు ఏది లేదు. దేవుడు నిర్దోషించిన వాడిని దోషించడానికి ఎన్ని గుండెలు నీకు. దేవుడు పరిశుద్ధపరిచిన వాడిని నువ్వు అపరిశుద్ధుడని చెప్పడానికి నీకెంత ధైర్యము. దేవుడు అంగీకరించిన వాడిని నిరాకరించడానికి నీవెవరు? దేవుడు ఆశీర్వదించిన వాడిని దూషించడానికి నీవెవరు? అందుకే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదించు అని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించువాని డాష్ ఆశీర్వదించు, దూషించొద్దు, ధన్యునిగా చెయ్యి, శపించొద్దు. మిగతా పనులు దేవుడు చేస్తాడు. దేవుడు ఏం జ్ఞాపం చేసుకుంటాడంటే 103వ కీర్తన, Psalm 103, 103వ కీర్తన 14, 103:14, Psalm 103 verse 14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము. కనుక ఇది న్యూ క్రియేషన్ అని మనం చెప్పామే, కొత్త సృష్టి అని. దేవుడు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మనల్ని మంటివాడు. మిగతావన్నీ దేవుడు మర్చిపోయాడు.
అంటే నువ్వు మాట్లాడిన అబద్ధాలు అవన్నీ యేసుప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చి కడుక్కొని క్షమాపణ పొందితే అవన్నీ దేవుడు మర్చిపోయాడు. ఇప్పుడు నేను ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దట్ యు ఆర్ డస్ట్, నువ్వు మన్ను అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనమేం మర్చిపోయాము? ఇప్పుడు లాజిక్ పాయింట్ చెప్పండి, మనమేం మర్చిపోయాము? మనము ఏది గుర్తుపెట్టుకోవాలో అది మర్చిపోయాము. ఏది గుర్తుపెట్టుకోవాలా? మంటివారము అని గుర్తుపెట్టుకోవాలా. కానీ అది తప్ప ఇంకా అన్నీ గుర్తున్నాయి మనకి. నేనేమన్నా అడిగితే నువ్వెవరంటే నేను డాక్టరు, నేను యాక్టరు, నేను ఇంజనీరు, నేను స్పీకరు, నేను సింగరు, నేను ప్రీచరు, నేను సేవకుడు, నేను బోధకుడు, నేను ఎల్డరు, సండే క్లాస్ టీచర్, యూత్ లీడరు, రాజకీయ నాయకుడు, బ్యూరోక్రాట్, ఆక్రాట్, ఈక్రాట్, నోక్రాట్, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ద వర్డ్ డస్ట్, నువ్వు మన్నే, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవట్లే. మనం మన్నను గుర్తుపెట్టుకుంటే ఇంత డమ్మంగా ప్రవర్తిస్తామా? మనం ఏం గుర్తుపెట్టుకుంటామంటే మన యొక్క చదువు, జ్ఞానము, అందము, బ్యాక్గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, రైట్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్, ఈ గ్రౌండ్లన్నీ గుర్తుపెట్టుకుంటాం కనుక నో గ్రౌండ్. దేవుడు మట్టి వారు మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ మట్టేనా ప్రభువా? ఫలానా వాడు ఇంజనీర్ ప్రభువా, మట్టి ఇంజనీరు, డాక్టర్ ప్రభువా, మట్టి డాక్టరు, కలెక్టర్ ప్రభువా, మట్టి కలెక్టరు, సేవకుడు ప్రభువా, మట్టి, స్పీకర్ ప్రభువా, మట్టి, ప్రభువా మా దేశానికి బరకమువా, అమెరికా మట్టి. ఇదంతా మట్టి, గోదావరి మట్టి ఇక్కడ ఉంది అంతే. ఈ మట్టి బొమ్మలకి రకరకాల దశలేసి దేవుడు ఇక్కడ పెట్టాడు. అర్థమైందా? ఏంటి దిగులుగా చూస్తున్నారు మట్టి అంటున్నాడనే? ఎంత మట్టి బొమ్మలు, ఈ మట్టి బొమ్మలకి డ్రెస్సులేసి ఇక్కడ తీసుకొని వచ్చి దేవుడు పెట్టాడు. ఈ మట్టి బొమ్మ అనుకుంటుంది ఎంత అందంగా ఉన్నానో చూడు, నా డ్రెస్సు, నా వాచ్, నా మొబైలు, నా స్టేటస్, నా కారు, నా ఇల్లు, తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్, డిపాజిట్స్, గోల్డ్, సిల్వరు, బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, నీళ్ళ, కెంపులు, పచ్చలు, మట్టి. దేవుడు ఒకరోజు పిలుస్తాడు, నరులారా రండి. ప్రభువా నేను ఇంజనీర్గా, నువ్వు నర్లారా అంటున్నావు ఏంటి? నేను డాక్టర్గా, నువ్వు మన్ను అంటున్నావు ఏంటి? నేను పలానగా నువ్వు మన్ను అంటున్నావు ఏంటి? అది కూడా నీకు ఎక్కువే. ఇది రకరకాలైన మట్టి అంతే. ఏ దేశంలో ఉన్నా అది మట్టే. గల్ఫ్లో ఉంటే అది ఇసుక మట్టి, భారతదేశంలో ఉంటే ఎర్రమట్టి, అమెరికాలో ఉంటే అమెరికా మట్టి, జపాన్లో ఉంటే జపాన్ మట్టి, ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా మట్టి, పాకిస్తాన్లో ఉంటే పాకిస్తాన్ దుమ్ము, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే కొండ దుమ్ము, ఇరాక్లో ఉంటే అదొక కొండ దుమ్ము. ఇలాగ ఎక్కడికన్నా ఏముందంటే ఇదంతా మట్టే. ఇక్కడ గోదావరిలో ఉండేది గోదావరి మట్టి. దానికి ఎందుకు ఇంత ఆయాసము? దానికి ఎందుకు ఇంత రాద్ధాంతము? దానికి ఎందుకు ఇంత? మనం మట్టి వారమని ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఈ మట్టి దాంట్లో ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించి మహిమైశ్వర్యం వచ్చింది. మహిమైశ్వర్యం. ఏదైనా మట్టి పాత్రలో మీరు బంగారం పెట్టుకునే వాళ్ళు చెప్పండి. ఇక్కడ చాలామంది బంగారు కొన్న వాళ్ళు ఉన్నారుగా. ఏం తెలియనట్లు ఉండొద్దండి. మీరు ఎప్పుడైనా బంగారు కొన్న తర్వాత మట్టి పాత్రలో పెట్టుకున్నారా? మామూలు మీరు రాజమండ్రిలోనే అటు ఇటు షాపులకు వెళ్తారు కదా. కళాంజలి, పోతేస్, ఖజానా, జిఆర్టీ, జాయిల్ లక్కాస్, కళ్యాణ్, మల్బార్, ఇవన్నీ షాపులకు వెళ్ళి ఏదో బంగారు నగలు కొన్నావు అనుకో. కొనిన వెంటనే ఒక మట్టి కుండ తీసేసి, ఒక మట్టి కుండ తీసుకొని నువ్వు కొన్న బంగారు నగలు ఆ మట్టిలో ఇచ్చేసి వెళ్ళమ్మా ఇంక మేము ఎవరాళ్ళు అని పంపించినారా? నేను ఎప్పుడైనా నువ్వు నగలు కొన్న తర్వాత ఏం చేశారు చెప్పరేంటి? ఏంటి తెలియనట్లు అమాయకంగా ఉండొద్దండి. కొనేదే, తెచ్చుకునేదే, సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టుకునేదే. మరి ఏం తెలియనట్లు చూసేవాళ్ళకి అబ్బో ఏం కొనరేమో వీళ్ళు, బా రాజమండ్రి మట్టి ఏం కొనట్లేదేమో. నగలు కొన్న వెంటనే ఏం చేస్తారు? వెల్వెట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, కాస్ట్లీ బాక్స్. అది వెల్వెట్ క్లాత్తో తయారు చేస్తారు. వెల్వెట్ క్లాత్ మనం సండే క్లాస్ రాయాలి అప్పుడు, వీబీఎస్ అప్పుడు వాడుతుంటాం బొమ్మలన్నీ స్టిక్ చేయడానికి. ఆ వెల్వెట్ క్లాత్లో ఒక బాక్స్, ఒక పెట్టెతో తయారు చేసింటారు. మనం కొనే ఆభరణాన్ని బట్టి పెట్టె సైజు ఉంటుంది. ఉంగరమా, నెక్లెసా, గాజులా, అదే సైజులు అన్నీ రకరకాలుగా ఉంటాయి. కనుక చిన్న వస్తువు కొంటే చిన్న సైజులో వెల్వెట్ బాక్స్ తీసుకొని ఆ వెల్వెట్ బాక్స్లో అది పెట్టేసి దాని తర్వాత దాన్ని మళ్ళీ ఒక మంచి కవర్లో పెట్టి, పాలిథిన్, హైఫై పాలిథిన్ కవర్లో పెట్టి, దానికి వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ ఎంబలం అంతా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కాటన్ బ్యాగ్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా, అందుకే కాటన్ బ్యాగ్ ఇచ్చి దాన్ని పంపిస్తారు. నువ్వు బయటికి తీసుకొని వస్తావంటే నీకు ఎలాగనిపిస్తుంది? కాటన్ బ్యాగ్లో ఉన్నట్లుంటుందే.
ఇంట్లో తెచ్చిన తర్వాత, అరే నేను బంగారు తీసుకొని వచ్చినాను రా, గేడ దగ్గర పెట్టాయి అనేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? చెప్పరేంటి? దాని లోపలికి వెళ్ళి పిల్లలు లేనప్పుడు, బంధువులు లేనప్పుడు, భార్య భర్తలు ఇద్దరే లోపలికి వెళ్ళి తలపేసుకొని, గాద్రేజ్ బీరువా తాళాలు కిటికీలు వేసుకొని, కట్టన్లు వేసుకొని, గాద్రేజ్ బీరువా తాళాలు తీసి దాన్ని సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టి, దానికి తాళాలు వేసి, దాని తాళాలు ఇంకో దగ్గర ఎక్కడో పెట్టి, వాళ్ళిద్దరికే తెలిసేటట్లు నాకు తర్వాత ఆ తాళం అంతది, ఆ బీరువా తాళం వేసి దాన్ని అక్కడి నుండి ఎక్కడో పై తీసుకొని వచ్చి అప్పుడు తలుపు కర్టన్లని తీస్తారు. చూసిన వాళ్ళకి ఏమో వీడిద్దరు కలిసి ఉపవాస ప్రార్థన చేసినట్లన్నా, ఏ చెమట్లు పట్టేటట్లు ప్రార్థన చేసిన, కానీ వాళ్ళు చేసిన what we do not, we want to reflect what we do not. మనమేమి కాదు దాన్ని తెలియజేయాలని కోరుతాం, మనమేమో దాన్ని ఎవరికి తెలియజేయాలని కోరుకో. మనమేమి కాదు ప్రార్థన చేయలేదు, కానీ ఏం తెలియజేయాలనుకున్నాం? ప్రార్థన చేయాలనుకున్నాం. మనం ఏం చేసినాము? రహస్యంగా ఏదో దాచుకున్నాము, కానీ బయట వాళ్ళకి మాత్రం అది దాచినాం అనేది కనిపించదు. బహుశా ఇవన్నీ కుటుంబ రహస్యాలే ఉండవచ్చు, అది మీ ఇష్టము. కానీ మెట్టుకు సంగతి ఏంటంటే, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి మట్టి ఘటాల్లో ఆయన ఐశ్వర్యం ఇచ్చినాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఈ వాక్యమైన క్రీస్తును గోదావరి మట్టిలో వేయండి. అలాగా మన మట్టి హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినాడు. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను. 3 విషయాలు తెచ్చిన. మొదటిదేంటి? న్యూ కవనెంట్, కొత్త నిబంధన. రెండవదేంటి? న్యూ కమాండ్మెంట్, కొత్త ఆజ్ఞ. మూడవదేంటి? న్యూ క్రియేషన్, క్రొత్త సృష్టి. నాలుగవదేంటి? టైం అయిన తొందరగా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన 14, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 14:3. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన, న్యూ కోరస్, క్రొత్త కీర్తన. క్రొత్త కీర్తన అనే మాట బైబిల్లో నాకు తెలిసి 9 సార్లు రాశారు. మొదటిసారి కీర్తన 33, 2:3 మనకు కనిపిస్తుంది. ఆఖరిసారి ఇదే సంగతి అనక 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆఖరిసారి కనిపిస్తుంది. మిగతా 7 సార్లు ఆ 33వ కీర్తనకు ప్రకటన గ్రంథానికి 14వ అధ్యాయానికి మధ్యలో ఉందన్న సంగతి మనం గుర్తించాలి. క్రొత్త కీర్తన ఎవరు పాడతారు? ఎవరైతే క్రొత్త నిబంధనలోనికి వచ్చినారో, ఎవరైతే క్రొత్త ఆజ్ఞను పాటిస్తున్నారో, ఎవరైతే క్రొత్త సృష్టిగా చేయబడ్డారో వారి నోట్లో ఏముంటుంది? క్రొత్త కీర్తన. క్రొత్త కీర్తన అంటే సియోను గీతాలు అని కాదు. ఇక్కడ ఇది ఏం లాంగ్వేజ్? హెవెన్లీ లాంగ్వేజ్. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడంతా గోదావరిగా మనం మాట్లాడము. నేను ఢిల్లీ నుండి ఒకసారి ఇట్లా తిరుపతికి వస్తున్నప్పుడు ఒక రైలు ఎక్కిన, అది మీరు లింక్ అంటారు ఈ వైపు. నాకు అంతదాకా రకరకాల భాషలు ఉంటాయి బయట, అంటే యాసలు ఉంటాయి అనేది తెలియదు. ఒకే యాస అనుకున్నా, అదే రాయలసీమ యాస అనుకున్నా. కానీ ఆ తర్వాత తెలంగాణ యాస, గోదావరి యాస, కృష్ణ, ఇలాగ రకరకాల డైలెక్ట్స్ యాసలు ఉన్నాయని అప్పుడు తెలిసింది. ఆ ట్రైన్లోకి ఎక్కి కూర్చుంటే అంతా ఈ విశాఖపట్నం వాళ్ళు కదా, అది లింక్ వెళ్ళేది విశాఖపట్నం. అక్కడ కూర్చుంటే అంత కొత్తగా ఉంది భాష. ఇదేంట్రా తెలంగాణ? ఏంట్రా అప్పరా వచ్చేసారా? ఇవన్నీ తెచ్చేసారా? కూర్చున్నా అంటే ఇది తెలుగా కాదని అర్థం కాలేదు ఒక 5-10 నిమిషాలు నాకు. ఎందుకని చాలా వేగంగా మాట్లాడేస్తారుగా, ప్రతిదానికి గారు అనేస్తారుగా. వచ్చినారా, కూర్చున్నారా, తీసుకున్నారా, మాట్లాడేస్తున్నారు అని. ఆ తర్వాత విజయవాడకు వచ్చేదాకా కొద్దిగా తెలుగు అర్థమైంది. ఆహా, ఎంత డైలెక్ట్స్ ఉన్నాయి చూడండి, రకరకాల యాసలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ పర్లోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత యాసలు కనిపించవు. ఏ యాస? గోదావరి యాస, కృష్ణ యాస, గుంటూరు యాస, తెలంగాణ యాస. ఏ యాసలో పాటలు? ఏ యాస కాదు, ఒకటే యాస. ఆ యాస ఏంటంటే పరలోకపు యాస, హెవెన్లీ సాంగ్. ఆ పాట పాడే భాగ్యంలోనికి ఓ దినాన మనం తీసుకొని రాబడిపోతున్నాం. 5వది ఆఖరిది ప్రకటన గ్రంథం. ఇందాక మనం చదివాంగా 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. 5 చదువుతా, 2 చదువుతాను. మొదట ప్రకటన 21:2. రెవల్యూషన్ చాప్టర్ 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణం తన కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగువచ్చుట. నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం, న్యూ సిటీ, క్రొత్త పట్టణం.
దేవుడి క్రొత్త పట్టణానికి మనం సిద్ధం చేస్తున్నాడు. కొత్త పట్టణం అంటే ప్రతి ఊరిలో కొత్త పట్టణం, ప్రతి ఊరికి ప్రతి జిల్లాలో కొత్త పట్టణం ఉంటుంది, అది కాదు. ప్రతి జిల్లాలో కొత్తపేట ఉంటుంది, అది కాదు. ప్రతి తాలూకాలో ఇవన్నీ కొత్తపల్లి, కొత్తపేట, కొత్త కాలనీ అన్నీ కొత్తగా వచ్చినాయి. కానీ మనుషులు పాత్రలు అనుకో, అది వేరే విషయము. కానీ దేవుని దగ్గరికి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వదినానికి క్రొత్త పట్టణంలో ఉంటాం. ఈ క్రొత్త పట్టణం, ఈ నూతన యెరూషలేము, ఈ దైవికమైన పట్టణం, దేవుని యొక్క ఆజ్ఞ బట్టి సిద్ధపరచబడిన పట్టణం, అదే దేవుని సంఘం. దేవుడు దాన్ని నూతనంగా తయారు చేశాడు. దేవతల దగ్గరికి మనల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దేవతలు చూస్తారంటే ఎవరు ప్రభావ వీళ్ళ గోదావరి డస్ట్, గోదావరి మన్ను ఇలాగ మారినారా, వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు అంటే పడదే, వాళ్ళకి నచ్చదే, వాళ్ళంత ఆత్మీయులేం కాదే, వాళ్ళు అలాగున్నారేంటి? ఇదిగో వారంతా నా పరిశుద్ధతలోనికి, నా నీతిలోనికి, నా మంచితనంలోనికి, నా తగ్గింపులోనికి, నా విధేయతలోనికి రావటానికి యేసు ప్రవహించే రక్తం, ఆ రక్తం శుద్ధీకరించింది. కానీ ఇప్పుడు మనం అందరం మార్చబడి ఒకే ఒక రూపంలోకి వస్తాం. ఎవరు వారు రూపంలో ఉండరు. ఎత్తున్నోళ్ళు ఎత్తు, పొడుగునోళ్ళు పొడుగు. కొంతమంది ఎత్తున్నోళ్ళు కసేపు నేను 6 అడుగులు ఉన్నాను కదా, పర్లోకంలో కూడా 6 అడుగులు ఉంటాను అని అనుకోబాకు. నేను ఇక్కడ చాలా అందంగా ఉన్నాను కదా, నన్ను ఎవరు చూసినా అబ్బా ఎంత అందంగా ఉన్నావు, భూమి మీద పుట్టిపడంతా దేవుడు నీకే పోసాడేంటి. పర్లోకంలో కూడా అలాగే ఉంటానని అనుకోవద్దు. అలాగ అందవిహీనంగా నల్లగా పట్టుకున్నాడు నేను ఇలాగంటే పర్లోక రాజ్యంలో కూడా ఆయన నువ్వు బాధపడాల్సిన పని లేదు. అందరం అక్కడ we shall all like him, యేసు వల్లే ఉంటాం. యేసు ప్రభు అందంగా ఉన్నాడా, అంత విహీనంగా ఉన్నాడా? ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు. ఆయన శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకల కాకప్రశ్న కృష్ణవర్ణంలో నొక్కులుగా కనబడుచున్నవి. అతని కాళ్ళు చలవరాతి స్తంభములు, అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, అతని నాభిసూత్రం మండలాకార కలుష్యం, అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆయన ఎంత అందంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా ఉన్నాడు. మనం దాదాపు ఆయన రూపంలో నీకు పరలోక రాజ్యంలో మనం మార్చబడనైనా మనకే ఆశ్చర్యం వేస్తుంది. నాలంటాడు ఎట్లా మారానా అని, ఈ కాకి పావురం ఎట్లయిందా అని, ఈ గాడిద గొర్రెపిల్ల ఎట్లయిందా అని, ఈ నిరాకరించబడి ఎన్నికలేని తృణీకరించబడిన మానవుడు దేవుని రూపంలోకి ఎలాగయ్యాడా అని దేవుడు ఒక దినాన మానవుని అలాగ చేయనయ్యున్నాడు. దీని కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పులోనికి వస్తున్నప్పుడు, దేవుని మందిర ఆవడంలో చేరబడిన మనము గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రభువా నాలో ఈ నూతనత్వం అనే కార్యం ఆరంభించు, నూతన నిబంధన నాలో కార్యసిద్ధి కలిగించు, నూతన ఆజ్ఞ నన్ను వెంబడించినట్లు చేయి, నూతన సృష్టి నన్ను ఆవరించినట్లు చేయి, నూతన పాట నా నోట అభ్యాసము చేయి, అలాగే నూతనమైన పట్టణంలో నేను ఉండినట్లు చేయి. దేవుడి సంఘం అంతటిని అలాగ సిద్ధపరుస్తున్నాడు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమగలదే, సూర్యుని అంత తేజస్సును స్వచ్ఛత గలదే, ఊహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? సొలొమోను పల్లెకి, అనురాగ వాళ్ళకి శూలమ్మితి అక్కడ నుండి బయలుదేరి వస్తుంటేనే సొలొమోను మంత్రమగ్ధుడై పరమగీతములు అలాగ పొందుపరిస్తే ఈ దేవుని యొక్క సంఘం అంతా సిద్ధపరచబడి దేవుని కొరకు ఆ పరలోక రాజ్యంలోనికి వెళితే దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఎంతగా స్తుతిస్తారో తెలియదు. ఆ వైభవమైన దృశ్యం కొరకు సంఘం ఎదురు చూస్తుంది. దేవుడు మన జీవితాలు అలాంటి నూతనమైన ప్రక్రియ జరిగించి కొనసాగించాలని ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేస్తాం.